ఊరికే జగన్ మాట్లాడుతూ ఉన్నాడు కదా అని చెప్పి జగన్ మీద అరచడం కన్నా, జగన్ మీద ఊరికి కోపం చూపించడం కన్నా, జగన్ చెప్పే ప్రతి మాట వాస్తవం కావునా కాదా అన్నది గుండెల మీద చేతులు వేసుకొని ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ప్రతి మాట వాస్తవం చెప్తా ఉన్నప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏముంది? ప్రజలకు క్షమాపణ చెప్పాలి, చేసిన తప్పు ఇది అని చెప్పి ఒప్పుకోవాలి, ఒప్పుకొని ప్రజలకు మేలు చేసేదానికి అడుగులు ముందుకు వేయాలి. కానీ ఇవాళ అలాంటి ఆలోచనలు కానీ అలాంటి మంచి కానీ ఈరోజు ఎక్కడా కూడా జరగడం లేదు. ఒక్క రైతు భరోసా కింద సొమ్ము కింద మాత్రమే జగనన్న ప్రభుత్వంలో, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో 13,500 రూపాయలు చొప్పున ప్రతి రైతన్నకు ఇచ్చిన సొమ్మే 53,58,000 మంది రైతన్నలకు అక్షరాల 34,288 కోట్ల రూపాయలు ఒక్క రైతు భరోసా సొమ్మే. ఈ పెద్ద మంచి చంద్రబాబు నాయుడు ఏమన్నాడు? ఎన్నికలప్పుడు ఏమన్నాడు? తాను తన ఎమ్మెల్యేలు డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసేటప్పుడు ఏమన్నాడు? ఇంట్లోకి పోతే రైతన్న కండువా వేసుకొని ఇంట్లో నుంచి బయటకు వస్తా ఉంటే ఏమన్నాడు? చంద్రన్న వస్తాడు 20,000 ఇస్తాడు. జగన్ అయితే 13,500 కదా, 20,000 ఇస్తాడు. అదే చిన్న చిన్న పిల్లలు కనపడితే ఏమనేవాడు? అదే ఇంట్లో చిన్న చిన్న పిల్లలు కనపడితే ఏమనేవాడు? నీకు 15,000 చిట్టి తల్లి ఇట్రామ్మా, దగ్గరకు వచ్చాయి ఇటు 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 నీకు 15,000, ఇదిగో నీ తమ్ముడికి నీకు 15,000, అదిగో నీ తమ్ముడికి ఇంకో తమ్ముడి దగ్గరకు వచ్చినా నీకు కూడా 15,000, నీకు ఇంకో పాప నీకు కూడా 15,000 అని చంద్రబాబు అనేవాడు. అదే జగన్ అయితే అమ్మఒడి కేవలం అమ్మ ఖాతాలో 15,000 మాత్రమే వేస్తాడు. అదే చంద్రబాబు అయితే సూపర్ 6లో చెప్పాడు నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అని చెప్పాడు. అని పిల్లలను మోసం చేశాడు, అక్క చెల్లెమ్మలను మోసం చేశాడు. ఆ ఇంట్లో నుంచి వాళ్ళ అమ్మ బయటకు వస్తే, వాళ్ళ అమ్మ వాళ్ళ చిన్నమ్మ ఇటువంటి వాళ్ళు ఎవరైనా బయటకు వస్తే, నీ పేరేం పేరు తల్లి? నందిని లాంటి తల్లి బయటకు వస్తే ఇంట్లో నుంచి ఆ తల్లిని చూపించి ప్రతి మహిళకు 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు మా చంద్రన్న సూపర్ 6లో చెప్పాడు ప్రతి మహిళకు నెలకు 1,500 రూపాయలు చొప్పున సంవత్సరానికి 18,000, నీకు 18,000 చెల్లెమ్మ, నీకు 18,000, నీకు 18,000 అని ఆ ఇంట్లో నుంచి వచ్చిన ప్రతి ఒక్కరు ఆ అమ్మకు, ఆ చిన్నమ్మకు, ఆ పెద్దమ్మకు అందరికీ నీకు 18,000, నీకు 18,000, నీకు 18,000 చెప్పాడు. అందరు తాగిపోయాడా? ఆ ఇంట్లో నుంచి 50 ఏళ్ళ పై చిలుకు గల మహిళ ఎవరైనా బయటకు వస్తే, మా అమ్మ జమ్మ వయసులో ఉన్న ఎవరైనా బయటకు వస్తే, మా అమ్మ లాంటి అమ్మ బయటకు వస్తే వీళ్ళకేమనేవాడు? జగన్ అయితే నీకు 18,000 ఇస్తాడు, మా చంద్రన్ అయితే నీకు 48,000 ఇస్తాడు అని చెప్పి అమ్మను మోసం చేశాడు. ఇంట్లో నుంచి 20 ఏళ్ళ పిల్లోడు బయటకు వస్తే ఏమనేవాడు? నీ పేరేం పేరమ్మా? ప్రకాష్. ఇట్లా ఇంట్లో నుంచి బయటకు వస్తే ఏమనేవాడు? ప్రకాష్ నీకు నెలకు 3,000, నీకు సంవత్సరానికి 36,000, నిరుద్యోగ వృత్తి నీకు ఇస్తాను. నేను అడుగుతా ఉన్నానయ్యా, ఎన్నికలు అయిపోయి 4 నెలలు అయిపోయింది, ప్రజలందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. పిల్లలు బడులకు కూడా పోవడం మొదలుపెట్టాడు, బడులకు పోతా ఉన్నారు పిల్లలు. పోయింది, ఇంతకుముందు వచ్చే అమ్మఒడి పోయింది. వ్యవసాయం చేస్తా ఉన్న రైతులు ఉన్నారు, ఇంతకుముందు వచ్చే రైతు భరోసా సొమ్ము పోయింది. ఇంతకుముందు చేయూత వచ్చేది, చేయూత పోయింది. సున్నా వడ్డీ పోయింది. ఆసరా ఇంతకుముందు జగన్ కరికరంతో అది కూడా మంచి చేశాడు, దాని గురించి అట్టాగా ఊసేయలేదు. నేను అడుగుతా ఉన్నా, ఇంత అన్యాయంగా ఒకవైపున అందరినీ మోసం చేస్తూ, మరోవైపున వాళ్ళ స్కూళ్ళకు వెళ్ళేటప్పుడు వాళ్ళ స్కూళ్ళల్లో వాళ్ళు తినే వాళ్ళ గోరుముద్ద ఈరోజు నిర్వీర్యం అయిపోయింది. ఈరోజు గోరుముద్ద కోసం
మంచి తిండి లేక పిల్లలు ఈరోజు హాస్పిటలైజ్ అవుతున్నారు, స్ట్రైకులు చేస్తూ ఉన్నారు. గోరుముద్ద ఈ పిల్లలది గాలికి ఎగిరిపోయింది. ఈ పిల్లలకు సంబంధించిన నాడు నేడు ఆగిపోయింది. ఈ పిల్లలకు ఇంగ్లీష్ మీడియం చెప్పే టోఫుల్ క్లాసులు 3వ తరగతి నుంచి చెప్పే టోఫుల్ క్లాసులు ఆపేశారు. ఈ పిల్లలకు తల్లులకు ఇవ్వాల్సిన అమ్మఒడి పూర్తిగా ఎగిరిపోయింది. వైద్యం చూసి మార్చిలో ఎన్నికలు అమరావతిలో ఉన్న తెలుగుదేశం జాతీయ ఆఫీస్ మీద దాడి, వైసీపీ వాళ్ళు చేసిన దాడి శాంతియుతంగా చేసిన నిరసన. ఐఎమ్ రిపీటింగ్ ఇట్, శాంతియుతంగా చేసిన నిరసన. ఫ్రస్ట్రేషన్ లో, కోపంతో, బ్లడ్ ప్రెషర్ పెరిగి కోపంతో చేసిన, శాంతియుతంగా చేసిన నిరసన. ఈ నిరసన కార్యక్రమంలో కర్రలు, కత్తులు, బీర్ బాటిల్స్ ఇన్ని కూడా వాడిన ఆ మన హాఫ్ టికెట్ మాజీ ముఖ్యమంత్రికి అది శాంతియుత నిరసనగా ఆయన వర్ణించాడు. ఓకే, తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద జరిగిన దాడి ఒక నిరసన కార్యక్రమమే, నేను ఒప్పుకుంటున్నా. నేను స్వయంగా ఒప్పుకుంటున్నా, అది నిరసన కార్యక్రమమే, వేరేది కానే కాదు. కోపంతో, ఫ్రస్ట్రేషన్తో రగిలిపోయి చేసిన నిరసన. మా ఆఫీస్ అద్దాలు పగలగొట్టారు, ఓకే. కార్లు ధ్వంసం చేశారు, ఓకే. ఆఫీసులో దూరి కెమెరాలు పగలగొట్టారు, ఓకే. సెకండ్ ఫ్లోర్ లో పోయి నాలెడ్జ్ సెంటర్ లో ఉండే పిల్లకాయల్ని ఫస్ట్ ఫ్లోర్ లో ఉండే పార్టీలో పనిచేసే పిల్లకాయల మీద, మనుషుల మీద మీరు దాడి చేశారు, రక్తం చిందించారు. కానీ అది మామూలు నిరసన. చెప్పింది ఎవరు? మన హాఫ్ టికెట్ ముఖ్యమంత్రి. సో ఆ నిరసనలో అరెస్ట్ చేసిన వ్యక్తులందరినీ విడిపించాలి. ఎందుకంటే అది శాంతియుతంగా చేసిన నిరసన అని మన హాఫ్ టికెట్ జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు. ఓకే, ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి తరపున, మా హోంమంత్రి అనిత గారి తరపున అన్ని కేసులు వెనక్కి తీసుకునే దానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఆన్ రికార్డ్ చెప్తున్నా, ఆన్ రికార్డ్ ప్రతి కేసు, పార్టీ ఆఫీసుకు సంబంధించిన ప్రతి కేసు వెనక్కి తీసుకుంటాం. పొరపాటైందని క్షమాపణ కోరుతాం. కానీ ఒక షరతు. ఆ షరత్ ఏంటంటే, ఏ విధంగా మీరు శాంతియుత నిరసన తెలిపారో తెలుగుదేశం కార్యకర్తలకి కూడా అదే అవకాశం ఇవ్వాలి.